ప్రపంచ నగరంగా పరిగణన పొందేందుకు ఒక నగరానికి ఉండవలసిన ప్రమాణాలేమిటి? అవేమిటో నిర్ణయిస్తూ 2006లో నేను ఒక పత్రికలో వ్యాసం రాశాను. ప్రపంచ నగరం అనే ప్రతిపత్తిని కల్పించే అర్హతలు: నగరం చాలా పెద్దదిగా ఉండాలి, దానికి చారిత్రక గంభీరత ఉండాలి, నిత్యం అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక జీవనం ఉండాలి, భాష, మత, సామాజిక వైవిధ్యం అపారంగా ఉండాలి, జాతి పురోగతికి దోహదం చేసే ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా ఉండాలి. ఈ ప్రమాణాల ఆధారంగా చూస్తే ప్రపంచంలో మూడు ప్రపంచ నగరాలు ఉన్నాయి. అవి లండన్, న్యూయార్క్, ముంబై. న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్న జోహరాన్ మామ్దానీ గురించి చదివినప్పుడు నాకు పాత వ్యాసం గుర్తుకొచ్చింది. క్రైస్తవులు అత్యధికంగా ఉన్న లండన్ ఇప్పటికే ఒక ముస్లిం మేయర్ను ఎన్నుకున్నది. క్రైస్తవులు, యూదులతో పాటు నాస్తికులు గణనీయంగా ఉన్న న్యూయార్క్ సైతం త్వరలో ఒక అన్యమతస్థుడిని మేయర్గా ఎన్నుకోనున్నదా? ఈ ప్రశ్న గురించి తర్కిస్తూ ఉంటే మన మూడో ప్రపంచ నగరం ముంబై దశాబ్దాల క్రితమే 6 ముస్లిం మేయర్లను ఎన్నుకున్నదన్న విషయం గుర్తుకు వచ్చింది. ఈ 6లో మొదటివారు 1934లోను, చివరివారు 1963లోను ఎన్నికయ్యారు. ముంబై మేయర్లుగా ఎన్నికైన ఆ 6లో ఒకరిని జ్ఞాపకం చేసుకోవడమే ఈ కాలం లక్ష్యం. ఆ వ్యక్తి ఆ పదవిలో స్వల్పకాలం మాత్రమే ఉన్నారు. అదే ఆయన ఏకైక ప్రత్యేకత గాని, ప్రధాన విశిష్టత గాని ఎంతమాత్రం కాదు. ఆయన పేరు యూసుఫ్ మెహ్రాలీ. 75 సంవత్సరాల క్రితం ఇదే నెలలో ఆయన కీర్తిశేషుడు కావడం కూడా ఈ కాలంకు ప్రేరణైన కారణాల్లో ఒకటి. బాంబేలో 1903లో జన్మించిన మెహ్రాలీ ఆ నగరంలోనే పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం చేశారు. విద్యార్థి దశలోనే మంచి వక్తగా పేరు పొందారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందినప్పటికీ రాజకీయ భావాలు, అభిప్రాయాల కారణంగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు అవసరమైన లైసెన్స్ను ఆయనకు నిరాకరించారు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928లో అందరూ శ్వేతజాతీయులే ఉన్న సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించారు. 2 ఏళ్ల తర్వాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1934లో జాతీయ కాంగ్రెస్లో భాగంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఏర్పడినప్పుడు సామ్యవాద ఆలోచన, స్పష్టత, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి ప్రభావశీలంగా తీసుకువెళ్లగల నాయకుడిగా మెహ్రాలీ పేరు పొందారు. కార్మిక హక్కులను కాపాడే విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. అలాగే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ప్రబలమవుతున్న వలస పాలన వ్యతిరేక ఉద్యమాల్లో కూడా విశేష శ్రద్ధ చూపారు. 1930వ దశకంలో మెహ్రాలీ అవిరామంగా ఆసేతు హిమాచలం పర్యటిస్తూ సమాజంలోని అట్టడుగు వర్గాల వారిలో కూడా సోషలిస్టు సిద్ధాంతాలను ప్రభావదాయకంగా ప్రచారం చేశారు. అదే కాలంలో ఆయన ఐరోపా, అమెరికాల్లో విస్తృతంగా పర్యటించి ఆయా దేశాల్లోని డెమోక్రాటిక్ సోషలిస్టు పార్టీలు, నాయకులతో విస్తృత సంబంధాలు నెలకొల్పుకున్నారు. ఏప్రిల్ 1942లో బాంబే మేయర్గా యూసుఫ్ మెహ్రాలీ ఎన్నికయ్యారు. అదే ఏడాది ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీ ప్రారంభించారు. బాంబేలో జరగనున్న ఏఐసిసి సమావేశంలో పాల్గొనేందుకు గాంధీ రైల్లో నగరానికి వచ్చినప్పుడు ఆయనకు మేయర్గా మెహ్రాలీ స్వాగతం పలికారు. ఆ ఏఐసిసి సమావేశంలోనే చరిత్రాత్మక క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించారు. క్విట్ ఇండియా నినాదాన్ని సృష్టించింది మెహ్రాలీయేనన్న ఐతిహ్యం ఒకటున్నది. అయితే ఇది ఆయనకు తప్పుగా ఆపాదించింది కావచ్చేమో. ఒకటి మాత్రం స్పష్టం: 1928లో గో బ్యాక్ సైమన్ అన్న నినాదాన్ని ఇచ్చింది మెహ్రాలీయే. ఆ స్ఫూర్తిదాయక నినాదం ఆనాడే కాదు, ఇప్పుడు కూడా భారతీయుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. క్విట్ ఇండియా నినాదాన్ని ఇచ్చింది మెహ్రాలీయేనని మధు దండావతే తాను రాసిన మెహ్రాలీ జీవిత చరిత్రలో ప్రస్తావించలేదు. మహాత్మాగాంధీ ఆశీస్సులతో 1942 ఆగస్టు విప్లవం సందర్భంగా మెహ్రాలీ ఆధ్వర్యంలోని పద్మా పబ్లికేషన్స్ అనే సంస్థ క్విట్ ఇండియా అనే శీర్షికతో ఒక చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చిందని మాత్రమే మధు దండావతే పేర్కొన్నారు. యూసుఫ్ మెహ్రాలీ గురించి నేను తొలుత 1980ల తొలినాళ్లలో ఒక స్నేహితుడి ద్వారా విన్నాను. కొన్ని సంవత్సరాల అనంతరం న్యూయార్క్లోని ఒక బుక్ షాప్లో అమెరికన్ జర్నలిస్ట్, చరిత్రకారుడు బెర్ట్రామ్ డి ఉల్ఫే వ్యాస సంపుటి స్ట్రేంజ్ కమ్యూనిస్ ఐ హావ్ నోన్ కొన్నాను. ఆ పుస్తకంలో మెహ్రాలీపై ఒక వ్యాసం ఉంది. ఆ వ్యాస శీర్షిక గాంధీ వర్సెస్ లెనిన్. చమత్కారంగా ఉన్న ఆ శీర్షిక వెన్వెంటనే చదివేలా ఆసక్తి రేకెత్తించింది. మెహ్రాలీ 1930ల నడిమి సంవత్సరాల్లో
మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఆయనకు ఉల్ఫే పరిచయమయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా వర్ధిల్లింది. మెహర్ అలీతో పరిచయం లేనప్పుడు ఉల్ఫేకు తెలిసిన వామపక్షవాదులు అమెరికన్ కమ్యూనిస్టులు మాత్రమే. సోవియట్ నియంతలు లెనిన్, స్టాలిన్లకు వారు విధేయులు. ఒక మంచి లక్ష్యాన్ని సాధించేందుకు ఎటువంటి అనైతిక మార్గాలనైనా అనుసరించవచ్చని విశ్వసించేవారు. మెహర్ అలీ సోషలిస్టు విశ్వాసాల్లోని దయా స్వభావం, మానవతా దృష్టి ఉల్ఫేను విశేషంగా ఆకట్టుకున్నాయి. గాంధీ ప్రభావం వల్లే కాంగ్రెస్, సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టుల అనైతిక పద్ధతులకు మెహర్ అలీ దూరంగా ఉండగలిగారని ఉల్ఫే అర్థం చేసుకున్నాడు. మెహర్ అలీ గురించి ఆనందప్రదమైన కథనాన్నొకదాన్ని ఉల్ఫే చెప్పారు. ఆయన తన భారతీయ మిత్రుడిని కేప్డాక్కు తీసుకువెళ్లారు. అట్లాంటిక్ మహాసముద్ర జలాలు, మసాచుసెట్స్ బే జలాలు సంగమించే ప్రదేశమది. మెహర్ అలీ కారు దిగి చెప్పులు విడిచి ఆ సంగమస్థలి జలాల్లోకి నడుచుకు వెళ్లారు. ఆ సంగమ జలాల్లో కొంతసేపు ధ్యానమగ్నుడై ఉండి తిరిగి వెనక్కి వచ్చారు. అప్పుడు ఆయన మోములో అనిర్వచనీయమైన ఆనందాభూతిని గమనించాను. మెహర్ అలీ అంత సంతోషంగా ఉండడం నేను అంతకు ముందెప్పుడూ చూడలేదని ఉల్ఫే గుర్తు చేసుకున్నారు. నదుల సంగమమైన, సాగరాల కోడలి అయిన, కాలవల కలయికైన జలాల సంగమ ప్రదేశాన్ని మహాపవిత్రమైన స్థలంగా మా భారతీయులు విశ్వసిస్తారు. మెహర్ అలీ తన అమెరికన్ స్నేహితుడికి వివరించారు. మెహర్ అలీ మొదటిసారి అమెరికాను సందర్శించినప్పుడు బ్రిటిష్ వలస పాలన దుర్మార్గాల పట్ల ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడాన్ని ఉల్ఫే గమనించారు. అయితే 1946లో రెండోసారి అమెరికాను సందర్శించిన సమయంలో బ్రిటిష్ పాలకుల గురించి ప్రేమాస్పదంగా మాట్లాడడం ఉల్ఫేను విస్మయపరిచింది. మెహర్ అలీ తన మిత్రుడికి ఇలా చెప్పారు: భారతీయ నాగరికత, సంస్కృతికి బ్రిటిష్ వారు చాలా మేలు చేశారు. మరి ముఖ్యంగా బ్రిటిష్ సంప్రదాయంలో స్వతసిద్ధంగా ఉన్న వైయక్తిక, పౌర హక్కులు భారతీయులకు లభించేందుకు దోహదం చేశారు. ఉల్ఫే దిగ్భ్రాంతి చెందాడు. మిమ్మల్ను సుదీర్ఘకాలం జైలులో బంధించిన బ్రిటిష్ వారి న్యాయ వివేకంను ఎలా మెచ్చుకుంటారని ప్రశ్నించగా మెహర్ అలీ మృదువుగా ఇలా సమాధానమిచ్చారు: వారు మమ్మల్ని అణచివేసినప్పటికీ ఆ విషయంలో వారు పూర్తిగా సంతోషదాయకంగా లేరు, ఇబ్బంది పడ్డారు. బ్రిటిష్ జైల్లో నేను నిరాహార దీక్ష చేస్తే చదువుకోవడానికి మీ పుస్తకం గాని, మరేదైనా పుస్తకం గాని తప్పక అందుబాటులోకి వస్తుంది. అదే హిట్లర్ లేదా స్టాలిన్ జైలులో అయితే నేను నిస్సందేహంగా ఫైరింగ్ స్క్వాడ్ ఎదుట నిలబడాల్సి వచ్చేది. గాంధీ కనుక సోవియట్ జైల్లో ఖైదీగా ఉన్నట్లయితే తన మొదటి నిరసనకే ఆయన గల్లంతైపోయేవారు. ఇంగ్లీషు వారైతే ఆయన ధిక్కారం గురించి తమ పై అధికారులకు తప్పక తెలియజేసేవారు. ఎంతగా పరిహసిస్తున్నప్పటికీ మా మహాత్ముణ్ణి తప్పక గౌరవించేవారు. అందుకే ఇంగ్లీషు వారు పాల్పడుతున్న దుష్ట పనులను వ్యతిరేకించకండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లీషు వారిని అసహించుకోవద్దని గాంధీజీ మాకు బోధించారు. ఆయన మాటకు మేము కట్టుబడి ఉన్నాం. పరిపూర్ణ నిస్వార్థుడు కాబట్టే సదా ఇతరుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ మెహర్ అలీ తన సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ కారణంగానే ఆయన అకాల మరణానికి గురయ్యారు. చివరి రోజుల్లో ముంబైలోని ఒక సుప్రసిద్ధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెహర్ అలీ జయప్రకాష్ నారాయణకు ఇలా చెప్పారు: ఆసుపత్రిలో చనిపోవడం ద్వారా నాకు చికిత్స చేసిన డాక్టర్ల మంచి పేరుకు కళంకం తీసుకురావడం నాకిష్టం లేదు. నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి. నా గృహంలోనే నేను చనిపోదలుచుకున్నా. ఇలా అంతిమ క్షణాల్లో కూడా మెహర్ అలీ ఇతరుల బాగోగుల గురించే ఆలోచించారని దండావతే వ్యాఖ్యానించారు. ముస్లింగా పుట్టిన వ్యక్తిని మేయర్గా ఎన్నుకోవడం అనేది ఒకానొకప్పుడు ముంబైకు ఒక మామూలు విషయంగా ఉండేది. అదే ఆ మహానగర విశిష్ట లక్షణంగా కూడా ఉండేది. లండన్, న్యూయార్క్ నగరాలు ఇటీవలి దశాబ్దాల్లో సామాజిక, మతపరమైన వైవిధ్యాన్ని స్వాగతించేవిగా పరిగణించగా ముంబై సంకుచిత దురాభిమానాలకు, దురహంకారాలకు ప్రాధాన్యమిస్తున్న నగరంగా మారిపోయింది. ఎంత విషాదం! తన నగర ఘనతను, దేశ ప్రతిష్టను నిజంగా సమున్నతం చేసిన యూసఫ్ మెహర్ అలీ వంటి ఒక మేయర్ను ముంబై ఎప్పటికైనా మళ్లీ ఎన్నుకుంటుందా?